హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ప్యూర్ నెయ్యి అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే షార్ట్ వీడియోలో చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. ఇంకా పాలు కాచిన తర్వాత అయితే పెరుగు తోడేస్తాం కదా, ఫస్ట్ పైన ఉన్న మీగడైతే తీసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇంకా దాన్ని అంతా ఒకరోజు అయితే ఇంకా మజ్జిగలాగా చేసి చిలికించేసి పైన వచ్చిన వెన్ననైతే తీసేసాను అనమాట. తీసేసి ఒక వారం, ఒక 10 డేస్ అయితే స్టోర్ చేశాను నేను ఒక బాక్స్లో. చూసారు కదా, అదే ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఇంకా గ్యాస్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఇంకా మనం వెన్ననైతే దాంట్లో వేసుకోవాలి. ఇంకా అదైతే గడ్డ కట్టిపోయింది కదా, బాగా పడట్లేదు అనమాట దాంట్లో. ఇంకా స్పూన్తో అయితే వేస్తున్నాను నేను. వేసిన వెంటనే ఇంకా అది కరగటం స్టార్ట్ అవుతుంది కదా, కొంచెం లో ఫ్లేమ్లో అయితే గ్యాస్ పెట్టేసుకొని ఇంకా వెన్నంతా కరిగించిన దాకా మనం అలా ఉంచుకోవాలన్నమాట. సో ఇదైతే ఈ ప్రాసెస్ అందరూ చేస్తూనే ఉంటారు. ఇంకా మనం ఇంట్లో పాలు ఎలాగో తెచ్చుకుంటాం కాబట్టి ఒక 1/2 లీటర్ మందం అయితే రోజు ఎవరైనా టీ కని ఇలాగే పెరుగు కని తెచ్చుకుంటారు కాబట్టి ఇంకా దాంట్లోనే మనం కొంచెం ఇప్పుడు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్, ఎవరికి దొరకట్లేదు కదా అంతగా. డబ్బాల్లో మనం బయట కొనుక్కున్న నెయ్యిలో అయితే ప్యూరిటీ ఉండట్లేదు, అది కాక కొంచెం మంచిగా ఉండట్లేదు అనమాట. అందుకోసం ఎవరు ఎక్కువ తినట్లేదు. నెయ్యి అనే పదాన్ని మర్చిపోయారనమాట. ఇదివరకు అయితే పచ్చట్లోకి, పప్పుల్లోకి, అలాంటి వాటిలోకి అన్నిటిలోకి, పాయసాల్లో కానీ ఎక్కువ నెయ్యి వాడేవాళ్ళు. ఇప్పుడు నెయ్యి తయారు చేసే వాళ్ళు లేక ఎవరు వాడట్లేదు అనమాట. ఇంకా మనకైతే ఎలాగో పాలు తెచ్చుకుంటున్నాం కాబట్టి అదేదో పై మీగడ తీసేసి మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఒకరోజే ఇంక ఇదంతా ఇలా చేసుకోవచ్చు అనమాట. మొత్తం కరిగిపోయింది చూసారు కదా మీరు. ఇంకా బాగా కొంచెం ఎల్లో షేడ్ వచ్చిందాకా మరిగించానమాట. ఇవైతే గేదె పాలే ఫ్రెండ్స్, ఆవు పాలు అయితే కాదు. ఇంకా ఒక గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నాను, స్టీల్ గ్లాస్లోకి. అది కాక మా పాపకి మొన్నే అన్నప్రాషన్ అయిందనమాట. ఇంకా మేమైతే ఎలాగో ఇప్పుడు గుజ్జుని బువ్వ పెడతారు కాబట్టి దాంట్లోకి పనికొస్తుంది. అలాగే మనం పచ్చళ్ళలోకైనా వేసుకొని తినొచ్చు, దేంట్లోకైనా. నెయ్యి మార్నింగ్ కూడా ఎక్కువ శాతం చాలామంది తింటూ ఉంటారు, ఒక స్పూన్ మందమైనా. అందువల్ల ఇంకా రెడీ చేస్తున్నాను అనమాట నేను. సో చూడండి, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ గేదెలు ఉన్నాయి కదా, ఇంకా నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అందుకని ఇంకా తీస్తున్నాం అనమాట నెయ్యి. సో చూసారు కదా, ఇదైతే నెయ్యి తీసిన రెండో రోజు అనమాట. చూసారు కదా ఫ్రిడ్జ్లో పెడితే ఎలా గడ్డ కట్టిపోయిందో, పూస నెయ్యి ఎలా ఉందో చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే గంట సింబల్ నొక్కుంచండి ఫ్రెండ్స్. సో బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.